నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ షో. ధారాపాతాన్ని మరిపిస్తున్నట్టుగా ప్రజా ప్రవాహం పరుగులెత్తుతోంది. అపశృతుల కారణంగా ఆంక్షలు వెలువడుతున్నా ఆబాలగోపాలం గంగమ్మ ఒడిలో మునకలేసేందుకు తరలి వెళ్తోంది. ఈ క్రమంలో కుంభమేళా సందర్భంగా ఇప్పటికే 3 రాజస్నానాలు పూర్తయ్యాయి. ఫిబ్రవరిలో మరో 3 రాజస్నానాలు మిగిలున్నాయి. సాధు సంతులు, బాబాలు, ఆధ్యాత్మికవేత్తలు, యోగ సాధకులే కాక సామాన్య భక్తులు సైతం రాజస్నానాల కోసం సాగిపోతున్నారు. ఫిబ్రవరిలో వచ్చిన తొలి రాజస్నానం వసంత పంచమి. అది 3వ తేదీన జరుగుతోంది. మరి వసంత పంచమి రోజున చేసే స్నానానికి ఉండే ప్రత్యేకత ఏంటి? కుంభమేళ రాజస్నానాల్లో 4వ స్నానం. వసంత పంచమి రోజున ప్రత్యేక పుణ్యస్నానం. మాఘ పంచమికి ఆ పేరు ఎందుకొచ్చింది? ఈ కుంభమేళాలోని 6 రాజస్నానాల్లో ఇప్పటికే 3 ముగిసిపోయాయి. 3 జనవరిలో ముగిసిపోగా మరో 3 ఫిబ్రవరిలో ఉన్నాయి. అందులో తొలి రాజస్నానం 3వ తేదీన ఉంటుందని అఖాడా పరిషత్ ఇప్పటికే డిక్లేర్ చేసింది. 2-3 తేదీల్లో వసంత పంచమి ఉంటుంది. 2వ తేదీ ఉదయం నుంచి 3వ తేదీ సూర్యోదయం వరకు మాఘ పంచమి నడుస్తుందని జ్యోతిష్యవేత్తలు చెబుతున్నారు. అయితే సూర్యోదయంతో ఉన్న పంచమి 3వ తేదీన ఉంటుందని, అందువల్ల ఈ దినమంతా పంచమిగానే పరిగణించాలని సూచిస్తున్నారు. మాఘ పంచమినే వసంత పంచమిగా పేర్కొంటారు. వసంత పంచమినే సరస్వతీ మాతకు ప్రతీకగా పెద్దలు చెబుతారు. ఈ రోజు చేసే స్నానాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అందుకే దీన్ని కూడా రాజస్నానంగానే పరిగణిస్తున్నారు. అందువల్ల కుంభమేళ జరిగే ప్రయాగలో రాజస్నానాలకు భక్తులు పోటెత్తే అవకాశం ఉంది. మొన్న మౌని అమావాస్య రోజున జరిగిన తొక్కిసలాట దుర్ఘటనను దృష్టిలో ఉంచుకుని మాఘ పంచమి రాజస్నానానికి యోగి సర్కారు పలు జాగ్రత్తలు తీసుకుంది అంటున్నారు. పేరులోనే ఉన్నట్టు వసంత ఋతువు ఆగమనంగా దీన్ని పేర్కొంటారు. ఇది ప్రకృతిలో జరిగే మార్పులతో కూడిందనే చెబుతారు. మకర సంక్రమణం తర్వాత క్రమంగా వసంత ఋతువు లక్షణాలు ప్రకృతిలో కనిపిస్తాయి. వసంత ఋతువుకు మాఘమాసం స్వాగత గీతం పలుకుతుందని పండితులు అభివర్ణిస్తారు. ఆ వసంత ఋతువు శోభకు వసంత పంచమి వేడుక శ్రీకారం చుట్టినట్టుగా కనిపిస్తుందంటే అతిశయోక్తి కాదేమో. చలికాలం పూర్తిగా పోకుండా నిదానంగా ఉష్ణోగ్రతలు పెరుగుతూ మొదలయ్యే కాలం ఇది. దీంతో ప్రకృతిలో రాబోయే గొప్పనైన మార్పు ఇప్పుడే మొదలైనట్టుగా ప్రకృతి సోయగాలు పురుడు పోసుకుంటాయి. ప్రకృతిలో తెలియని నవ్యత్వంతో పాటు ఆధ్యాత్మికంగా దివ్యత్వం కూడా అనుభూతి కలుగుతుంది అంటారు. ఇది ప్రకృతి పరంగా జరిగే మార్పులాగా చెప్పుకుంటే, ఇక పౌరాణికంగా కూడా ఈ మాఘ పంచమికి చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది. అదే సరస్వతీ మాత ఆవిర్భావంగా చెబుతారు. ఆ సరస్వతిని పిల్లలైతే పూజించడం, పెద్దలైతే ధ్యానించడం, అక్షర ప్రతిష్టాపన కార్యక్రమాలు నిర్వహించడం, అనేక సరస్వతి ఆలయాల్లో అక్షరాభ్యాసులు చేయించడం వంటి కార్యక్రమాలు చేస్తారు. ఈ రోజును ఎంతో పుణ్యదినంగా పేర్కొంటారు. సరస్వతీదేవిని చదువుల తల్లిగా పరిమితం చేశారు కానీ సరస్వతిని జ్ఞానప్రదాయినిగా భావిస్తారు. విచక్షణ జ్ఞానాన్ని పెంచేది, సమాజంలో గౌరవ మర్యాదలు కలిగించేది ఈ సరస్వతీ మాతనే అంటారు పండితులు. ఇక వసంత ఋతువు రాకను భారతదేశమంతటా వసంత పంచమి పండుగగా జరుపుకుంటారు. తూర్పు భాగంలో దీని సరస్వతి పూజగా నిర్వహిస్తారు. జ్ఞానానికి ఆది దేవతైన సరస్వతి సర్వశాస్త్రాలకు, సర్వకళలకు వజ్జాగా అభివర్ణిస్తారు. విజ్ఞానం, హస్తకళలు మొదలైన వాటిని చదువుల తల్లి అంశాలుగానే మన పెద్దలు భావించారు. సృజనాత్మక శక్తికి, స్ఫూర్తికి వీణపానినే సంకేతంగా భావిస్తారు. ఇది హిందూ సాంప్రదాయంలో కీలక భాగంగా మారిపోయింది. సత్వ రాజస్తమే గుణాలను బట్టి అమ్మలగన్నయ్యమ్మ ముగ్గురమ్మల మూలపటమైన జగన్మాతను మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతిగా కీర్తిస్తారు. ఈ ముగ్గురిలో సరస్వతీదేవిని పరమ సాత్విక మూర్తిగా పేర్కొంటారు. ఈమె అహింసాదేవి. ఈమె చేతిలో యుద్ధం చేసే ఆయుధాలేమీ కనిపించవు. బ్రహ్మ చైతన్య స్వరూపినిగా సరస్వతిని పురాణాలు వర్ణించాయి. శ్వేతపద్మాని ఆసనంగా అధిష్ఠించి వీణ, దండ, కమండలం, అక్షమాల ధరించి అభయముద్రతో భక్తుల అజ్ఞాన తిమిరాలను దూరం చేస్తుందని పండితులు ఎంతో గొప్పగా గానం చేస్తారు. త్రిశక్తి రూపాల్లో సరస్వతి 3వ శక్తి రూపం. సంగీత సాహిత్యాలకు అధిష్టాన దేవత. ఈ తల్లిని ఆరాధించడం వల్ల బుద్ధి వికాసం, విద్యాలాభం కలుగుతాయి. బ్రహ్మ వైవర్త పురాణం సరస్వతీదేవిని అహింసకు అధినాయికగా పేర్కొంటోంది. ధవలమూర్తిగా పద్మంపై ఆసీనురాలే ఉన్న వాగ్దేవి మందస్మిత వదనంతో కాంతిలీనుతో అశ్రిత వరదాయినిగా దర్శనమిస్తోంది. మాఘశుద్ధ పంచమినే శ్రీ పంచమిగా, మందన పంచమిగా, వసంత పంచమిగా,
సరస్వతి జయంతిగా జరుపుకోవడం సనాతనంగా వస్తున్న సాంప్రదాయం. సరస్వతి శబ్దానికి ప్రవాహం అనే అర్థం కూడా ఉంది. ప్రవాహం అనేది చైతన్యానికి ప్రతీక. జలం జీవశక్తికి సంకేతం. నీరు సకల జీవరాశికి ప్రాణాధారం. అది ప్రాణశక్తిని ప్రసాదిస్తుంది. సమాజంలో ఉత్పాదకతను పెంపొందిస్తుంది. ఈ ఉత్పాదకత వసంత ఋతువు నుంచి ఆరంభమవుతుంది. ఈ ఉత్పాదక శక్తికి ప్రతిఫలమే సరస్వతి. సకల ఉత్పాదకుడైన ఆ సృష్టికర్త బ్రహ్మకు శారదామాతే శక్తిదాయిని. ఆయన చేసే విశ్వ సృష్టికి చైతన్య శక్తే సరస్వతి తత్వం అన్నమాట. కాబట్టి వసంత పంచమి వసంతానికి ఆరంభ సూచకమైతే ఈ రోజున సరస్వతి పూజను నిర్వహించుకోవడం సహేతుకం. శ్రీ అంటే సంపద, జ్ఞాన సంపదకు ఆమె అధికారిణి. అందువల్లే ఈ రోజున సరస్వతిని పూజించడం విశేష ఫలప్రదంగా పేర్కొంటారు. అందుకే ఈ పర్వదినానికి శ్రీ పంచమి అని కూడా మరో పేరు ఉంది. శ్రీ పంచమినే రతికామ ధామనోత్సవంగా ఉత్తరాదినే ఎక్కువగా వ్యవహరిస్తారు. మాఘశుక్ల పంచమి నాడే రతిదేవి కామదేవ పూజ చేసినట్లు పౌరాణికులు చెబుతారు. ఋతురాజు అయిన వసంతానికి కామదేవునికి మధ్య అవినావభావ సంబంధం ఉంది. వసంతుడు సస్యదేవత, కాముడు ప్రేమదేవత, రతిదేవి అనురాగ దేవత. ఈ ముగ్గురిని వసంత పంచమి నాడు పూజించడం వల్ల వ్యక్తిలో పరస్పర ప్రేమానురాగాలు పరడవిల్లుతాయని పండితులు చెబుతారు. ఇలాంటి అనేక అంతర్యాలు ఈ వసంత పంచమితో వెనవేసుకుని ఉన్నాయి. ఇక చదువుల తల్లి సరస్వతి పుట్టినరోజైన వసంత పంచమి వేడుకలను ఆదిలాబాద్ జిల్లా బాసరలో వెలసిన శ్రీ జ్ఞాన సరస్వతీ దేవి ఆలయంలో ప్రతి ఏటా జరుపుతారు. దేశంలోని అనేక సరస్వతి ఆలయాల్లో అమ్మవారి పూజలు చేసి జ్ఞానభిక్ష కోరుతారు. సరస్వతి క్షేత్రాల్లో అక్షరాభ్యాసంగా సంప్రదాయం మారినా అది నిజానికి పూర్వకాలంలో అక్షర ప్రతిష్టాపన మహోత్సవంగా నిర్వహించేవారట. ఇప్పుడు చిన్నపిల్లలకే అక్షరాభ్యాసం చేస్తున్నారు. కానీ 16వ ఏడు వచ్చేదాకా భక్తులంతా అక్షర ప్రతిష్టాపన చేయించుకోవచ్చని పలువురు పండితులు సూచిస్తున్నారు. విద్యార్జనలో దూసుకెళ్తున్న యువకులు 16 ఏళ్ల లోపు వారు ఎవరైనా అక్షర ప్రతిష్టాపనలో పాల్గొనవచ్చట. 16 ఏళ్లు పైబడిన వారు అమ్మవారిని జ్ఞానభిక్ష కోసం అర్థించాలట. ఇతర కార్యక్రమాల్లో విఘ్నాలు తలెత్తకుండా జీవించాలని వేడుకోవాలట. ఈ రోజున సరస్వతీదేవికి మహాభిషేకాలు, మహాలంకరణలు, మహానివేదనలు చేయాలని పండితులు చెబుతున్నారు. ఈ రోజంతా చండీ హవనం, వేద పారాయణం, మహాపూజాది కార్యక్రమాల్లో పాల్గొంటే అనేక రెట్ల శుభ ఫలితాలు జరుగుతాయని చెబుతున్నారు. ఇక ప్రయాగలో గతానుభవాలను దృష్టిలో ఉంచుకుని వసంత పంచమి రాజస్నానాన్ని కేవలం ప్రయాగలో మాత్రమే పూర్తి చేసుకోవాలనే అనవసరపు ఆరాటం విస్మరించి ఉజ్జయిని, నాసిక్, హరిద్వార్ వంటి ఇతర కుంభమేళాలు జరిగే ప్రదేశాలకు కూడా వెళ్లాలని సనాతన ధర్మ ప్రేమికులు సూచిస్తున్నారు. అంతేకాకుండా భక్తులకు దగ్గరగా ఉండే ఏ నదినైనా దర్భాలు చేత పట్టుకుని 3 మునకలేసి 3వ మునకకు ఆ దర్భాను నదిలో వదిలేసి బయటకు రావాలని ఆదిత్య పరాశరి స్వామి లాంటి పండితులు సూచిస్తున్నారు. మొత్తం మీద ప్రయాగ మీద ఒత్తిడి తగ్గించాలని అటు యోగి సర్కారు కూడా ఇప్పటికే విజ్ఞాపనలు చేసింది. ఈ క్రమంలో భక్తులంతా అనవసరపు హడావుడికి పోకుండా సమీపంలోని నదుల్లోనే వసంత పంచమి పుణ్యస్నానాలు ఆచరించాలని, ఈ అంశం గమనించడం కూడా జ్ఞాన సరస్వతి కటాక్షంగానే భావించాలని పండితులు సూచిస్తున్నారు. మొత్తానికి కుంభమేళాలో జరిగే వసంత పంచమి రాజస్నానాలు మరో అద్భుత ఘట్టంగా రికార్డవ్వడం ఖాయమంటున్నారు పరిశీలకులు.